మేకింగ్ ఆఫర్స్, మనం సీకింగ్ పర్మిషనే కాదండి, మేకింగ్ ఆఫర్స్ కూడా. అప్పుడు ఆఫర్ చేసేటప్పుడు కూడా మనము ఆక్సిలరీస్ని ప్రిఫర్ చేస్తాం. క్యాన్, విల్, వుడ్, మే, మైట్, లైక్ దిస్. గో టు ఎగ్జాంపుల్. కెన్ ఐ బ్రింగ్ యూ ఏ కప్ ఆఫ్ కాఫీ? విల్ యూ ప్లీజ్ come to my house for dinner? Would I bring you a CD of spoken English? Can I help you? May I help you? సో ఎవరికైనా మనం హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు, ఎవరికైనా మనంతట మనము ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ ప్రిఫర్ లైక్ దిస్ సెంటెన్సెస్. హియర్ యూ సీ, ఓ ఐ బ్రింగ్ యూ ఏ CD of spoken English. మనం ఎంతో మర్యాదగా పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్కి ఇస్తున్నంత రెస్పెక్టబుల్గా ఎదుటి పర్సన్కి ఇస్తూ మాట్లాడేటప్పుడు వీ ప్రిఫర్ వుడ్ ఐ బ్రింగ్ యూ ఏ CD of spoken English. అలాగే కెన్ ఐ హెల్ప్ యూ అనేది కామన్గా యూస్ చేస్తాం. మరి మే ఐ హెల్ప్ యూ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము? మే ఐ హెల్ప్ యూ అంటే అన్నోన్ పర్సన్స్కి మనం హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు మనల్ని అడగకుండా మనమే హెల్ప్ చేస్తామని అడిగేటప్పుడు, ఎల్డర్స్తో మాట్లాడేటప్పుడు వీ ప్రిఫర్ మే ఐ హెల్ప్ యూ. నెక్స్ట్, గివింగ్ సజెషన్స్ అండ్ అడ్వైస్. ఎస్, ఇన్ అవర్ డైలీ లైఫ్, డే టు డే లైఫ్, we give some suggestions to others, we take some advice from experienced persons and elders and our parent also. Sometimes we suggested to them and sometimes we take some suggestions we received them. సో ఈ సందర్భంలో మనం ఎలా మాట్లాడచ్చు? షల్ వి వాచ్ ద క్రికెట్ మ్యాచ్ టునైట్? లెట్స్ జాయిన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్? సో ఇందులో షల్ వి వాచ్ ద క్రికెట్ మ్యాచ్ టునైట్ అనేది ఇట్ ఈస్ ఏ సజెషన్. మనం ఈ రాత్రికి ఒక అంటే క్రికెట్ మ్యాచ్ చూద్దామా అని నువ్వు సజెస్ట్ చేస్తున్నావు. అలాగే లెట్స్ జాయిన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, దిస్ ఈజ్ అడ్వైస్ అండ్ సజెషన్ ఆల్సో. లెట్స్ జాయిన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అన్నప్పుడు అది ఒక అడ్వైస్ అండ్ కాంబినేషన్ సజెషన్ కూడా అవుతుంది. నెక్స్ట్, వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్? ఇది అడ్వైస్. మీరు డాక్టర్ని ఎందుకు కలవకూడదు, కలవచ్చు కదా అనే అర్థంతో మనం క్వశ్చన్ వేస్తాం అనమాట. సో ఎవరికైనా మనం సజెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా సందర్భాన్ని బట్టి వై, లెట్, షల్, లైక్ దిస్ వీ ప్రిఫర్ సచ్ వే ఆఫ్ ద క్వశ్చన్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ప్లీజ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ సజెషన్. వర్క్ వైల్ యూ వర్క్ హార్డ్ అండ్ ప్లే వైల్ యూ ప్లే. And it is also advice or suggestion. You would better stop smoking. This is completely advice. Nowadays, number of people would change their habitual actions due to health purpose or any other causes, some diseases and like that. So sometimes we should advise to them, you would better to stop that and this and some which disease is there and which is a bad habit to have to continue like that. It is better if you would join MPC group. Yeah, after completion 10th class or after completed intermediate or any మనం సజెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పచ్చు ఏమని, ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ వుడ్ జాయిన్ ఎంపీసీ గ్రూప్ ఆర్ ఇఫ్ యూ వుడ్ జాయిన్ బిఎస్సి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ లైక్ దిస్. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏమని, అడ్వైస్ చేసేటప్పుడు, సజెషన్స్ చేసేటప్పుడు మనం సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఏ వర్డ్స్ని యూస్ చేయాలి అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. ద నెక్స్ట్, seeking information. Tell me the way to junior college, please. Please inform me the last date for paying fee. Could you tell me
when the KK Express will arrive at the station? Please tell me whether our principal is on leave. ఇక్కడ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఎవ్రీ సెంటెన్స్. సో ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మనం ఎలాగ మాట్లాడచ్చు. ఇక్కడ చూడండి మీరు, జూనియర్ కాలేజీకి దారి చెప్పగలరా అనేది రిక్వెస్టింగ్ మేనర్ కాబట్టి టెల్ మీ ద వే టు జూనియర్ కాలేజ్ ప్లీజ్ అన్నాం. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్కి లాస్ట్ డేటు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, పేయింగ్ ఫీ ఎప్పుడు కట్టాలి అని. అప్పుడు మనం ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ ద లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ఫీ. అక్కడికి వెళ్ళి ఆ కన్సర్న్డ్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళకి తగ్గ విధంగా డైలాగ్ మారిపోతుంది. అండ్ కుడ్ యూ టెల్ మీ వెన్ ద కేకే ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్. ఇలాగ రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండింగ్లో కానివ్వండి, ఇక్కడ బ్యాంక్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేటప్పుడు అక్కడ వాళ్ళతో వాళ్ళు మన కంప్లీట్ అన్నోన్ కాబట్టి, పబ్లిక్ సర్వీస్ కాబట్టి వీ ప్రిఫర్ కుడ్ యూ టెల్ మీ వెన్ ద కేకే ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ ఎట్ ద స్టేషన్. ఇట్స్ కరెక్ట్, వీ ప్రిఫర్ లైక్ దట్. ప్లీజ్ టెల్ మీ వెదర్ అవర్ ప్రిన్సిపల్ ఈజ్ ఆన్ లీవ్. దయచేసి చెప్పగలరా అని మాట్లాడేటప్పుడు ప్లీజ్ టెల్ మీ అనేది ముందు మనం యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గివింగ్ ఏ పాజిటివ్ ఆన్సర్ ఆర్ రెస్పాన్స్. ఎస్ ప్లీజ్, సర్టన్లీ, షూర్లీ, విత్ ప్లెజర్, ఎస్ ఆఫ్ కోర్స్. ఈ పదాలని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. యా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా మన కలీగ్స్ కానివ్వండి, మన స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం దానికి చెప్పాల్సిన ఆన్సర్ రెస్పాండ్ ఇవ్వాలి. మేబీ ఇట్ ఈస్ దిస్ రెస్పాండ్ ఈస్ ద పాజిటివ్. డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ కెన్ యూస్. ఎస్, యాస్, ప్లీజ్, సర్టెన్లీ, షూర్లీ, విత్ ప్లెజర్, వై నాట్. ఇలాగ మనము ఆన్సర్స్ ఇస్తూ ఉంటాము. ఎస్ ఆఫ్ కోర్స్ అని. దిస్ ఇస్ కామన్ యూసెస్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ కన్వర్సేషన్. And then giving a negative answer or response. ఇప్పుడు మనం ఇంతకుముందు పాజిటివ్ ఆన్సర్ అంటే ఎలా ఇస్తాము, రెస్పాండ్ ఎలా ఉంటుంది అనేది చెప్పాము. ఇప్పుడు నెగటివ్ ఆన్సర్ ఎలా ఉంటుంది, దాన్ని రెస్పాండ్ ఎలా చేస్తాం, ఇట్స్ కంప్లీట్లీ అపోజిట్ టు పాజిటివ్. నో, నెవర్, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఐ క్యాంట్, I don't know, sorry, I'm helpless. ఇవి ఎవరితో పడితే వాళ్ళతో అలాగే ఒకే రకమైన ఆన్సర్ని మనము ఇవ్వం. సమ్టైమ్స్ అది ఖచ్చితంగా చెప్పేసేయాలి, ఇక మళ్ళీ తిరిగి వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేయకుండా ఉండాలి అన్నప్పుడు వీ ప్రిఫర్ నెవర్. అట్లాగే వాళ్ళు మనకు కొంచెం పరిచయస్తులు, మొహమాట పడుతూ ఉంటాం, వాళ్ళ దగ్గర చెయ్యను అని చెప్పడం కొంచెం కష్టమైన విషయంగా అనిపిస్తుంది. అప్పుడు సింపుల్గా సారీ అంటే నేను చేయనని అర్థం వస్తుందన్నమాట. ఇంకా మళ్ళీ సెకండ్ వాళ్ళు మనల్ని అడిగారు, మనం కూడా డైరెక్ట్గా నో, నెవర్ అనే మాటలను వాడకుండా సారీ అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, మర్యాదగా చేయనని చెప్పారు, ఇక మనం అడగకూడదు అని తెలిసిపోతుంది అనమాట. తర్వాత ఐఎమ్ రియలీ సారీ. ఈ ఐఎమ్ రియలీ సారీ అనేటటువంటి విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోకుండా వెళ్ళి మనమేదో రెస్పాండ్ అయ్యి మనమేదో ఒకళ్ళకి వాళ్ళతో ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. లేదా వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యి వస్తానని రానప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటో తెలుసుకోకుండా మనం వాళ్ళ మీద హర్ట్ అయ్యి అరుస్తాం. అప్పుడు సందర్భంలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, చెప్తారు సో అండ్ సో ఫర్ ద రీజన్ అని. అప్పుడు మనకు విషయం తెలియదు కదా, తెలియకపోవటం వల్ల నేను హర్ట్ అయ్యి మిమ్మల్ని అన్నానని చెప్పేటప్పుడు ఐఎమ్ రియల్లీ సారీ, నాకు నిజంగా బాధగా ఉంది, ఇలా అలా చెప్తాం. ఆ సందర్భంలోనే దాన్ని వాడాలి. ఇక కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆ పని మనం ఖచ్చితంగా చెయ్యం అంటే నాట్ ఏబుల్ టు డూ దట్ థింగ్, అది చేసేంత శక్తి మనకు లేకపోవచ్చు. బట్ అవర్ కాల్ మనకి చెప్పినప్పుడు అప్పుడు మనం ఆన్సర్ ఇవ్వచ్చు, ఐ క్యాంట్, ఐ డోంట్ నో. కొన్నిసార్లు మనకు అన్నోన్ దట్ థింగ్, ఆ టైంలో ఐ డోంట్ నో అని చెప్తాం. అలాగే వీఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్ అండ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్ ఆర్ ఎనీ సిచ్యువేషన్. సో దట్ టైమ్ వీఆర్ టెల్లింగ్ సారీ, ఐ ఆమ్ హెల్ప్లెస్.
అంటే ఇన్ ఇన్నర్ వీ వాంట్ ట్రై టు అవర్ సర్వీసెస్ టు దెమ్ బట్ నాట్ ఏబుల్ టు డూ ద కండిషన్. దట్స్ వై సారీ ఐ యామ్ హెల్ప్లెస్ అనేది అప్పుడు వాడతాం అన్నమాట. సో మన సిచ్యువేషన్ బట్టి, పొజిషన్ బట్టి, ఎదుటి వాళ్ళతో మనకు ఉండేటటువంటి కమ్యూనికేషన్ బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెగటివ్ ఆన్సర్స్ని ఆన్సర్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. కీప్ ఇన్ మైండ్ ఎవ్రీ వన్ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, ఎక్స్ప్రెసింగ్ అపాలజీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. యా, ఇప్పుడు పాస్ట్ ఇస్ పాస్ట్ అని చెప్తున్నావు, అదే జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఆ విషయం మర్చిపోండి, వీఆర్ ఇన్ కామన్ అని చెప్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో మనం ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడుగుతాం. ఐఎమ్ రియల్లీ సారీ, ఇట్స్ మై ఫాల్ట్. యా, ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు బై మిస్టేక్ మనం దాన్ని చేసినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఏమీ రెడీగా లేం. అప్పుడు కూడా మనం మనమే వెళ్ళిపోయేసి ఇట్స్ మై ఫాల్ట్ అని చెప్తాం. ఆ సందర్భంలోనే మనం ఇట్స్ మై ఫాల్ట్ అని చెప్తాం అనమాట. ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో సింపతి చెప్పేటప్పుడు మనం ఇలాగ వాడచ్చు, ఈ డైలాగ్ వాడచ్చు. ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ప్లీజ్ అలౌ మీ టు ఆఫర్ మై అపాలజీ. యా, అంటే గ్రాండ్ ఆర్ గ్రేట్ మిస్టేక్ జరిగింది అక్కడ. సో హయ్యరు దాన్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో ఉండరు. వాళ్ళకి మనం ఎలా కన్విన్స్ చేయాలి ఆ సందర్భంలో? ఆఫీస్ అవ్వచ్చు, ఇంట్లో పెద్ద వాళ్ళతో అయ్యి ఉండొచ్చు. సంథింగ్ ఈజ్ రాంగ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దట్స్ వై దట్ టైమ్ వీఆర్ ఆస్కింగ్ టు అదర్స్ లైక్ దిస్ వే, ప్లీజ్ అలౌ మీ టు ఆఫర్ మై అపాలజీ. అంటే ఐఎమ్ నాట్ రిపీట్ నెక్స్ట్ టైం అని చెప్పుకునేటప్పుడు అలాగా కాకుండా ఇంకొంచెం పొలైట్గా మాట్లాడుతూ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పేటప్పుడు మనం అంటే రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళని కంపెల్ చేస్తున్నాం అనమాట. ఎస్ ప్లీజ్ ఎక్స్ప్రెసింగ్ అపాలజీ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేటప్పుడు ప్లీజ్ అలౌ మీ టు ఆఫర్ మై అపాలజీ అని వాడతాం. సారీ టు ఇంటరప్ట్ యూ. రైట్, ఇది ఏ సందర్భంలో చెప్పుకోవచ్చు అంటే, ఇద్దరు ఒక సమూహం, ఒక పెద్ద గ్రూప్ ఉంటారు, అందులో ఒక 4-5 కూర్చొని మాట్లాడుతూ ఉంటే యూ వాంట్ టు జాయిన్ దట్ గ్రూప్ బట్ దే ఆర్ వెరీ సీరియస్ బిజినెస్ సెట్. ఇన్ బిట్వీన్ మీరు వెళ్ళి అడగాలన్నప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ అంటే ఆల్రెడీ ఎంటర్డ్ అనమాట, వచ్చేసాను ఏమనుకోకండి అని చెప్పుకునేటప్పుడు కూడా సారీ టు ఇంటరప్ట్ యూ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నానే అని చెప్తాం అనమాట. అలా చెప్పేటప్పుడు కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళటము అనేది కంపల్సరీ అన్నప్పుడు, వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీ ప్రిఫర్ దిస్ సెంటెన్స్. ఓకేనా? సారీ టు ఇంటరప్ట్ యూ అనే మాటని ఆ సందర్భంలోనే మనం వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్. రియల్లీ ఈ ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్ అనేటటువంటిది మనం సందర్భంలో చాలా జాగ్రత్తగా యూస్ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. అలాగే కమిట్మెంట్ అనేది ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఐ అగ్రీ, దిస్ ఇస్ వన్ డైలాగ్. ఐ అగ్రీ టు యాన్ ఎక్స్టెంట్. ఐ థింక్ యు ఆర్ రైట్. దట్స్ ఏ నైస్ ఐడియా. ఐ ఎంటైర్లీ అగ్రీ. ఎస్, certainly. You are absolutely right. What a wonderful idea. ఈ కాన్వర్సేషన్ మనం చూసినప్పుడు ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడున్న 4 members ఆర్ 5 members వన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ ఇచ్చినటువంటి ఐడియా మనకు నచ్చినప్పుడు దట్స్ ఎ నైస్ ఐడియా అనే మాట అంటాం. అంటే అగ్రీడ్, ఎక్స్ప్రెసింగ్ అగ్రీడ్. అయ్యాస్ నువ్వు చెప్పింది కరెక్టే, నీకు నేను అంగీకరిస్తున్నానని చెప్తాం అన్నమాట. నెక్స్ట్, ఐ ఎంటైర్లీ అగ్రీ. యా, ఐ హ్యావ్ నో డౌట్స్. ఐ యాక్సెప్టెడ్ అని చెప్పుకునేటప్పుడు ఈ డైలాగ్ వాడచ్చు. ఎస్, సర్టన్లీ, ఖచ్చితంగా ఉంది, ఎక్కడ తేడా లేదు అని మాట్లాడేటప్పుడు మనం సడన్లీ అనే మాటని యూజ్ చేస్తాం. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్.
మీరు చెప్పింది 100కి 100% కరెక్ట్ అండి అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అలా మాట్లాడేటప్పుడు యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనేటటువంటిది వాడచ్చు. అండ్ వాట్ ఎ వండర్ఫుల్ ఐడియా, మనకి ఐడియా లేదండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా వలన లెస్ టైం మోర్ రిజల్ట్. ఈ సందర్భంలో లెస్ వర్క్ లెస్ టైం మోర్ రిజల్ట్. తక్కువ టైంలో తక్కువ వర్క్ అంటే ఈజీగా టెక్నికల్గా యూస్ చేస్తూ ఎక్కువ వర్క్ని ఎక్కువ టైంని మనం సేవ్ చేసేటటువంటి ఐడియాస్ ఎవరైనా ఇచ్చినప్పుడు, లేదా అది మనం అడ్వైస్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనకు అది చెప్పినప్పుడు వాట్ ఎ వండర్ఫుల్ ఐడియా యూ హ్యావ్ అని చెప్తాం అన్నమాట. సో మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏ విషయానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ డైలీ లైఫ్. సో ఐ అగ్రీ టు అన్ ఎక్స్టెంట్. ఐ థింక్ యు ఆర్ రైట్. ఈ చిన్న మాట ఐ థింక్ యు ఆర్ రైట్ అనేటటువంటిది ఎదుటి వాళ్ళ మైండ్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళకి మనకి ఇంకా బాగా ఎక్కువ వర్క్ చేసి ఇవ్వాలి, మనకి ఇంకా బాగా చేయాలనే మాట అంటే ఒక ఫీలింగ్ని వాళ్ళకి క్రియేట్ చేస్తుంది అనమాట. ఐ థింక్ యు ఆర్ రైట్ అనేది వాళ్ళని ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడానికి ఉంటుందన్నమాట. సో మాట్లాడేటప్పుడు మనం వాడేటటువంటి లాంగ్వేజ్ అనేటటువంటిది, వొకాబులరీ అనేటటువంటిది వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ డిసగ్రిమెంట్. ఇందాక అగ్రిమెంట్ చెప్పాము, ఇప్పుడు డిసగ్రిమెంట్ మనకు నచ్చలేదు కానీ ఆ విషయాన్ని మనం వాళ్ళకి చాలా పొలైట్గా చెప్పాలి. నిజంగా స్పోకెన్ వర్షన్లో స్పీకింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించి మనం వాడే పదాలు అనేవి నెగిటివ్ను కూడా కొంతమంది నెగిటివ్ చెప్తూ ఉంటారు, కానీ అది మనకి నచ్చినట్టు అనిపించేస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పగానే యాక్సెప్ట్ చేస్తాం. ఎలా కుదురుతుంది అది? ఐఎమ్ ఎఫ్రైడ్, ఐ డిసగ్రీ. వెల్, ఐ డోంట్ నో. వెల్, ఐ వుడెంట్ సే దట్. ఐ యామ్ ఎఫ్రైడ్, ఐ యామ్ నాట్ కన్విన్స్డ్. ఇందులో కొన్నిసార్లు ఖచ్చితంగా మనం చెప్పాలన్నప్పుడు ఐ యామ్ ఎఫ్రైడ్, ఐ డిసగ్రీడ్. వెల్, ఐ డోంట్ నో. వెల్ బాగుంది కానీ బట్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు అనిపించేటటువంటిది నెగటివే అది. బట్ ఆ డిసగ్రిమెంట్ని మనం ఇలా పొలైట్ మేనర్లో రిజెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెల్, ఐ వుడెంట్ సే. నేను అలాగా అని నేనేమి అనుకోలేదు, అలా చెప్పలేదని చెప్పేటప్పుడు మనం ఐ వుడెంట్ సే దట్, ఐఎమ్ ఎఫ్రైడ్ అని. ఇక హైయర్ అథారిటీస్ కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, లేకపోతే ఏ విషయానైనా పర్ఫెక్ట్గా మాట్లాడేవాళ్ళు కానివ్వండి, ఆ మేటర్ ఇక అంతకుమించి నో మోర్ డిస్కషన్స్ అబౌట్ దట్ మేటర్ అని చెప్పుకునేటటువంటిప్పుడు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సింప్లీ దే సెడ్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. బికాజ్ ఆఫ్ వాళ్ళు కోరుకున్న అవుట్పుట్ అనేది అక్కడ రానప్పుడు మనం ఖచ్చితంగా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ దట్ అనేటటువంటిది యూస్ చేస్తాం అన్నమాట. సో ఎక్స్ప్రెసింగ్ డిజగ్రిమెంట్స్ అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే డిజగ్రిమెంట్ కదా, ఎదుటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మనం చెప్పగలగాలి. అప్పుడు మనం వాడేటటువంటి వొకాబులరీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టెలిఫోన్ టాక్స్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డైరెక్ట్ టాక్స్. అండ్ టెలిఫోన్ our talks is like some situation to situation, person to person, it will be change. Hello, could I speak to Mr. Raidu, please? I am Usha speaking. Can I speak to Archana, please? Hi, is Prakash there? I'm sorry, he is not available at present. Could you remind me the number, please? Thanks for calling. This is the formal talks over the telephone. Automatically while they are called, automatically hello, yes, could I speak? నేను ఇలా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మొబైల్ వచ్చేసింది, అంటే సెల్ అనేది మనకు చేతికి వచ్చేసిన తర్వాత లేదు, కానీ ఇంతకుముందు మనకి
ఈ ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ కాలింగ్ సో అండ్ సో అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెప్తారు. అలాగే ఎస్ ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ స్పీకింగ్, కెన్ ఐ స్పీక్ టు సో అండ్ సో అని చెప్పుకుంటూ వస్తారు. సో ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనం దిస్ ప్యాటర్న్ ఆఫ్ ద డైలాగ్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ హాయ్, ఈ హాయ్ అనేటటువంటిది క్లోజ్ మేనర్, అవర్ ఫ్రెండ్స్, our close person who is there and other side who is the close person, that intimacy ని బట్టి మనం రిసీవింగ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అండ్ ఎవరైనా సమ్టైమ్స్ కాల్ చేసి వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా అని అడుగుతుంటారు కదా, అటువంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఆన్ టెలిఫోన్ మేనర్లో ఐఎమ్ సారీ హీ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రజెంట్, ప్రస్తుతం ఆయనకి ఇక్కడ అందుబాటులో మనకి లేరు అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా కుడ్ యూ రిమైండ్ మీ ద నెంబర్ ప్లీజ్, కొంచెం ఒకసారి నెంబర్ చెప్తారా అంటే మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి, ఆ నెంబర్ ఇంకోసారి చెప్పండి అని చెప్పేటప్పుడు మనం కుడ్ యూ రిమైండ్ అనేది వాడతాం. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు లాస్ట్లో, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నౌ అవర్ టాపిక్ కంప్లీటింగ్ ఏ ఫామ్. There are different stages of life from birth to the last breath. We grow into infants. Then enter boyhood, girlhood, and then into youth, adulthood, and old age. During these periods of growth, we join school, then enter college. In our daily life, we face some stages. It is common by birth to the last breath. We know that we are growing infants from earlier, youth, adult, and old age also. During this period of growth, we join school, then enter college. Later in the university or any other institute for higher studies, ultimately we get a job for a secure and comfortable life. To take an admission in a school or in a college or in a university or to get a job in one's career, one should fill different types of forms. Similarly, to debit or credit money, we need to fill certain forms to fulfill our needs. యూనివర్సిటీలో కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, హైయర్ స్టడీస్కి మనం వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు, అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ద డిగ్రీ జాబ్లో జాయిన్ అయ్యాలన్నప్పుడు సెక్యూరిటీ అంటే మన లైఫ్కి సెక్యూరిటీ కంఫర్టబుల్గా ఉండి ప్రదేశాల్లో జాయిన్ అయ్యేటప్పుడు, అవర్ అడ్మిషన్ స్కూల్స్ అప్పుడు, కాలేజీల్లోను యూనివర్సిటీల్లోనూ మన కెరీర్ అప్పుడు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది డెబిట్ కార్డ్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, అప్పుడు కూడా ఫామ్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నో నీడ్ టు ఫిల్ సర్టెన్ ఫార్మ్స్ టు ఫుల్ఫిల్ అవర్ నీడ్స్. ఇవి పూర్తి చేయకుండా మన అవసరాలు గడవటం అనేది జరగదన్నమాట. గైడ్లైన్స్ టు ఫిల్ ఏ ఫామ్. సెలెక్ట్ ద రైట్ ఫామ్ టు ఫిల్. ఫస్ట్ మనం ఏ అప్లికేషన్ తీసుకుంటున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. సూటబుల్ రైట్ ఫిల్ ఫామ్ని తీసుకోవాలి. నెక్స్ట్, బిఫోర్ ఫిల్లింగ్ ఏ ఫామ్, read the instructions carefully that comes along with the application form. Fill the application with black or blue ink to the instructions. ఒక ఫామ్ను ఫిల్ చేయడానికి ముందు దానికి ముందు వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకొని అప్లికేషన్ ఫామ్ తప్పులు పోకుండా చేయాలి. దాన్ని బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ని యూస్ చేస్తూ వాడు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాడో అది మనం ఫాలో కావాలి. యూజ్ బ్లాక్ లెటర్స్ ఆర్ క్యాపిటల్స్ వెన్ ఎవర్ నెసెసరీ. వాడు ఇచ్చినటువంటి అవసరాన్ని బట్టి మనం బ్లాక్ లెటర్స్ కానీ అంటే బ్లాక్ క్యాపిటల్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ టు మేక్ ద ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్ ఆర్ ఈజీ టు స్కాన్ బై ఏ కంప్యూటర్. మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్గా ఉండాలి, రీడ్ చేసేటప్పుడు ఈజీగా స్కాన్ అయ్యి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. నెక్స్ట్, గో త్రూ ద ఫామ్ వన్స్ casually and keep all the essential information
with you before you start filling the form, so that you can fill the information quickly and easily. ఒకసారి కంటిన్యూ మనం వన్స్ కాషియస్లీ అండ్ కీప్ ఆల్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. మనం అక్కడ ఫామ్లో ఏ అయితే ఇన్ఫర్మేషన్ వాడు అడుగుతున్నాడో ఆ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఫామ్లో ఇవ్వగలిగి ఉండాలి. అంతేగాని దాన్ని అన్కంప్లీట్ చేస్తే ఆ ఫామ్ మళ్ళీ మనకి యూజ్ అవ్వదు. ఫిల్లింగ్ ద ఇన్ఫర్మేషన్ క్విక్లీ అండ్ ఈజీలీ, చాలా త్వరగాను ఈజీగాను అర్థమయ్యే విధంగా ఫామ్ ఫిల్ చేసి ఉండాలి. Make a photocopy of the original form and fill it first before filling up original application form to avoid mistakes. Moreover, it is very helpful for your future reference if you keep an extra copy. ఒక ఫోటోకాపీని మనం తీసుకొని ఒరిజినల్ ఫామ్ని తీసుకొని ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత బిఫోర్ ఫిల్లింగ్ అప్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ టు అవాయిడ్ మిస్టేక్స్. మనం కొత్తగా అప్లికేషన్ ఫామ్ పూర్తి చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ ఒకటి తీసుకొని దాని మీద ఫిలప్ చేసి మిస్టేక్స్ ఏమీ లేవు అని మనం వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఒరిజినల్ ఫామ్ మీద కనుక కంప్లీట్ చేస్తే వీ షుడ్ అవాయిడ్ మిస్టేక్స్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. బిగినింగ్లో మనం ఏదైనా పూర్తి చేయాలన్నప్పుడు ఇలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇఫ్ యూ కీప్ అన్ ఎక్స్ట్రా కాపీ. అది మంచి హ్యాబిట్. దానివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ ఫామ్లో కొట్టివేతలు, రబ్బింగ్, తిరిగి మళ్ళీ బాగాలేదని ఇంకొక అప్లికేషన్ ఫామ్ తీసుకోవటము, ఎక్స్ట్రా కాపీస్ వేస్టింగ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్. అన్ని అప్లికేషన్ ఫామ్స్ని అంటే అన్నీ ఒకేలాగా ఉండవు కదా, వాడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ టెక్నిక్ టు కంప్లీట్ వితౌట్ ఫెయిల్ ఆఫ్ మిస్టేక్ ఎనీ ఫామ్. ఓకే, ఫిల్ ద ఫామ్, రైట్? Next, sometimes when filling out an application form, you might not have all the details. కొన్ని సందర్భాల్లో ఫిల్లింగ్ అవుట్ అన్ అప్లికేషన్ ఫామ్ యూ మైట్ నాట్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. వాటిలో ఉన్నటువంటి డీటెయిల్స్ నువ్వు ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుంది. వన్స్ యూ చెక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ హెల్ప్ టు అస్. ఇట్ ఈస్ బెటర్ టు పుట్ ఏ స్మాల్ లైన్ వేర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డోంట్ లీవ్ ఏ బ్లాంక్. వాడు ఇస్తూ ఉంటాడు అందుకని అప్లికేషన్ ఫామ్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కంప్లీట్గా చదవాలి. కొన్ని సందర్భాల కింద చిన్న లైన్లో ఇస్తాడు డోంట్ లీవ్ ఏ బ్లాంక్ అని, ఎక్కడ కూడా ఖాళీని వదిలేవద్దు అని. మరి హౌ టు ఫిల్ దట్ వీ డోంట్ నో. దట్స్ వై ఫస్ట్ వన్ కాపీ వీ టేక్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అస్. వెన్ యూ హ్యావ్ ఏ ఫామ్ విత్ బాక్సెస్ టు ఫిల్ ఇన్, మేక్ షూర్ టు ఫిల్ one letter or number in each box and leave a box space between each word. ఒక బాక్స్ని మనం ఫిల్ చేసేటప్పుడు షూర్గా దాంట్లో ఉండే లెటర్స్, నెంబర్స్కి కొన్ని బాక్స్లు ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ వీ కౌంటెడ్ బాక్సెస్. వాడు ఎన్ని బాక్సులు ఇచ్చాడు చూసుకొని నెంబర్లు ఎన్ని ఉన్నాయి, 11 నెంబర్స్ ఉంటాయి ఎగ్జాంపుల్. అక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయో చూసుకుంటాం. చూసుకున్న తర్వాత కొన్ని ఎక్సెస్ ఉంటాయి అనుకోండి, ఫస్ట్ 0 అప్లై చేసుకొని నెంబర్ ఏమని చెప్తూ ఉంటాం. అలాగే సరిపోలేదు, నేమ్ రాసేప్పుడు, లెటర్స్ రాసేప్పుడు బాక్స్ సరిపోలా, షార్ట్ దట్ లెటర్ ఆర్ అదర్వైజ్ యూ ఫ్రేమ్ ఏ బాక్స్ అండ్ లీవ్ ఏ బాక్స్ స్పేస్ బిట్వీన్ ఈచ్ వర్డ్. అందుకని ఒక బాక్స్ వదిలి ఇంకొక లెటర్, ఒక బాక్స్ వదిలి ఇంకో లెటర్, అలా రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. బిగ్ లెటర్స్ అంటే బిగ్ నేమ్ అయి ఉన్నప్పుడు మాత్రం మనం అది ప్రిఫర్ చేయలేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, వెన్ యూ హ్యావ్ టు ఎంటర్ ద డేట్ ఇన్ ద బాక్సెస్. మనం బాక్సెస్లో డేట్ ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. మేక్ షూర్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఇట్ నీడ్స్ టు బి డన్. In some forms, DD, MM, YYY format is used. It is very easy. వాడే ఇస్తాడు అక్కడ DD అని, MM అని, ఇయర్ అని. DD అంటే డేట్, M అంటే మంత్, Y అంటే ఇయర్. సో వాడు డేట్ దగ్గర మనం డేట్ వేస్తాం, మంత్ దగ్గర మంత్ వేస్తాం, ఇయర్ దగ్గర ఇయర్ వేస్తాం. దిస్ ఫార్మేట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ అస్. బట్ ఇన్ సమ్ అదర్స్ MM, DD, YY ఫార్మేట్ ఈస్ యూజ్డ్. కానీ కొంతమంది యూస్ చేస్తుంటారు, కొంతమంది దాన్ని యూస్ చేయరు అనుకోండి ఆ ఫార్మేట్లో. అప్పుడు మనము అక్కడ ఉండేటువంటి బాక్సెస్లో ఫస్ట్ డేట్ వేయాలి, తర్వాత మంత్ వేయాలి, ఆ తర్వాతే ఇయర్ వేయాలి. వాడు అక్కడ రాయలేదు కదా, నేను ముందు ఇయర్ వేస్తాను, తర్వాత డేట్ వేస్తా, చివరిలో మంత్ వేస్తానంటే అది కంప్యూటర్ రిసీవ్ చేసుకోదు. అప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదని మళ్ళీ ఫామ్ రిజెక్ట్ అవుతుందన్నమాట. అందుకని వాడు ఫామ్లో
మంత్, డేట్, ఇయర్ అని ఇవ్వకపోయినా కూడా మనం ఖచ్చితంగా ఫస్ట్ డేట్ వేయాలి, తర్వాత మంత్ వేయాలి, తర్వాత ఇయర్ వేయాలి. కొంతమంది రేర్ ఓల్డ్ మోడల్ అండ్ సమ్ డిఫరెంట్ ఉండేవాళ్ళు మాత్రం ఫస్ట్ మంత్ వేసి తర్వాత డేట్ వేసి తర్వాత ఇయర్ అంటారు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి. వాడు ఫార్మేట్లో MMDDYY అని ఇస్తే వెయ్యండి అలాగే. కానీ జనరల్గా మనం వేయాల్సింది ఫస్ట్ డేటు, తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టిక్ appropriately boxes if applicable and if not put an into mark. ఓకేనా? మనం టిక్ చేస్తున్నామండి. అప్రోప్రియేట్ బాక్సెస్లో వాడు కండిషన్ చెప్తాడు, ఇఫ్ టిక్ ఆర్ రాంగ్ అని. అంటే ఇఫ్ అప్లికబుల్ అండ్ ఇఫ్ నాట్ పుట్ అండ్ ఇంటూ మార్క్. అప్లికబుల్ అయితేనేమో టిక్ పెట్టండి, అప్లికబుల్ కాకపోతే ఇంటూ మార్క్ చేయండి. ఇది కొంచెం డైరెక్ట్ చూసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏమేమి అప్లై చేస్తున్నాము, ఏమున్నాయి, వాడు ఇచ్చినటువంటివన్నీ కూడా లిస్ట్ ఆఫ్ మన దగ్గర ఉందా లేదా, ఎస్ టిక్, లేదు మన దగ్గర లేదు సర్టిఫికేట్ సబ్మిషన్ చేయడానికి ఇంటూ మార్క్. ఈ ఖచ్చితంగా మార్కింగ్ మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ దెన్ గివ్ ఎగ్జాక్ట్ అడ్రసెస్ ఇంక్లూడింగ్ మొబైల్ ఆర్ ల్యాండ్లైన్ నెంబర్ and exact pin code so that the correspondence could be accurate. అదండి, ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్స్ మనం వేయాలన్నప్పుడు ల్యాండ్లైన్ అయినా వేయచ్చు అండి, సెల్ అయినా వేయచ్చు, అండ్ ఎగ్జాక్ట్ పిన్ కోడ్ని మనం చేయాల్సి ఉంటుంది. సో దట్ ద కరస్పాండెన్స్ కుడ్ బి అక్యురేటెడ్, కంపల్సరీ అది మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేస్ట్ ఏ ఫోటోగ్రాఫ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద కాలమ్ ప్రొవైడెడ్. వాడు ఒక బాక్స్ లాగా ఇస్తాడండి, అందులో మన ఫోటోని పేస్ట్ చేయమంటాడు. ఈ ఫాస్ట్ అంటే వాడు అడిగి ఉంటేనే. మేక్ షూర్ యూ యూజ్ ఏ రీసెంట్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ కరెక్ట్ సైజ్. వాడు బాక్స్ ఎంతైతే ఇచ్చాడో ఆ బాక్స్ సైజు సరిపోయే విధంగా ఫోటోని ఫ్రేమ్ చేసుకొని అండ్ సెట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. అండ్ పేస్ట్ ఏ పాస్పోర్ట్ ఆరు స్టాంప్ సైజ్ విచ్ ఎవర్ ఈజ్ ఆస్క్డ్ ఫర్. అక్కడ వాడు స్టాంప్ సైజ్ అడిగాడా, పాస్పోర్ట్ అడిగాడా చూసుకొని దాన్ని బట్టి మనం చేయొచ్చు. వాడు కలర్ అడిగితే కలరు, బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్, పాస్పోర్ట్ సైజ్ అయితే పాస్పోర్ట్ సైజు, అంటే స్టాంప్ సైజ్ అయితే స్టాంప్ సైజ్ ఇవ్వచ్చు. ఓకేనా? విచ్ ఎవర్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ వి ప్రిఫర్ దట్ ఓన్లీ. ఓకే. ఇఫ్ యు ఆర్ ఫిల్లింగ్ an online form, make sure to upload a photograph of required size and dimension by scanning it. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వాడు ఖచ్చితంగా అప్లోడ్ ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్ సైజ్ ఏదైతే ఇస్తాడో ఆ రిక్వైర్డ్ సైజ్ మాత్రమే మనం పెట్టాలి. వాడు ఏ డైమెన్షన్ బై స్కానింగ్ ఇట్, అప్పుడు మాత్రమే అది స్కాన్ అవుతుంది. వాడు అడిగిన సైజ్ కాకుండా మీరు చిన్నది పెట్టినా లేదా పెద్దది పెట్టినా కూడా అక్కడ స్కాన్ అయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వీ షుడ్ ప్రిఫర్ ఫాలోయింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సైన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద రిలవెంట్ బాక్స్ ప్రొవైడెడ్ strictly in the space provided without the signature touching the boundaries so that it can be scanned neatly. అప్లికేషన్ ఫామ్లో మనం స్కాన్ చేసినప్పుడు వాడు అప్లికేషన్ ఫామ్లో మనం సైన్ చేయమంటాడు. సైన్ చేయమన్నప్పుడు రిలవెంట్ బాక్స్ ఏదైతే ఇస్తాడో ఖచ్చితంగా ఆ బాక్స్కి ముందో లేకపోతే బాక్స్ తర్వాత వెళ్ళకుండా ఆ బాక్స్ లోపలనే మీరు ప్రొవైడెడ్ వితౌట్ ద సిగ్నేచర్ టచింగ్ ద బౌండరీస్, ఆ బౌండరీస్ టచింగ్ అవ్వకుండా దాని లోపలనే సైన్ చేయడం అనేది జరగాలండి. సో దట్ ఇట్ కెన్ బి స్కాన్డ్ నీట్లీ, అప్పుడు మాత్రమే అది నీట్గా స్కాన్ అవుతుంది. నా సైన్ చాలా పొడుగ్గా ఉంటుందండి, వాడు ఇచ్చిన బాక్స్లో సరిపోదండి అని మీరు ముందో వెనకో ఏదో పెట్టారనుకోండి, అది స్కాన్ అవ్వదు, మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. వచ్చినటువంటి ఆఫర్ని మన ఇన్ టైంలో యూస్ చేసుకోలేకపోవచ్చు. చిన్న మిస్టేక్, దానివల్ల మనం లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో పేస్టింగ్ ఒకటి, అలాగే సిగ్నేచర్ ఇన్ ద బాక్స్ అనేది వాడు ఏదైతే బాక్స్ మనకు ప్రొవైడ్ రిలవెంట్ బాక్స్ ఇస్తాడో దానిలో మాత్రమే మనం చేయాల్సి
ఉంటుందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ టు బి స్కాన్డ్ ఆన్లైన్, ఓకేనా, ఫస్ట్ signet on a neat white paper and then scan it from a scanner to fit the signature in the column provided for it in the online application form. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ చెప్పాను మీకు, నేను స్కాన్ అవుతూ ఉంటుంది కాబట్టి సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి అని. మనం ముందుగానే ఒక వైట్ పేపర్ మీద మన సిగ్నేచర్ని సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేస్తే ఆ తర్వాత ఇట్ ఫార్మ్ ఏ స్కానర్ ఇట్ ఫిట్ ద సిగ్నేచర్ ఇన్ ద కాలమ్ ఆఫ్ ద ప్రొవైడెడ్. అప్పుడు దాన్ని మనం స్కాన్ చేసి దానిలో కనుక పెట్టినట్టయితే స్కానర్ కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా కాలమ్ ప్రొవైడెడ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎగ్జాక్ట్ అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు మన ఫోటో ఒకటి, మన సిగ్నేచర్ ఒకటి పర్ఫెక్ట్ సైజ్ ఆఫ్ బాక్స్ ఉండాలండి. దాంతోనే మనం దాన్ని కంప్లీట్ చేసుకోగలిగిన అవుతాం. లేదంటే చిన్న తేడా వచ్చిందంటే సిగ్నేచర్ డిఫరెంట్ ఉందండి, ఇది మ్యాచ్ అవ్వలేదు అని రిజెక్ట్ చేస్తాడు. అలాగే కొంతమందికి సిగ్నేచర్ ఒకటే సిగ్నేచర్ చేయటం అలవాటు ఉండదు, డిఫరెంట్ సిగ్నేచర్స్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక దగ్గర షార్ట్ సిగ్నేచర్ చేసి ఒక దగ్గర లాంగ్ సిగ్నేచర్ చేసి ఎక్కడ చేసామనేది, ఇప్పుడు ఫోటో దగ్గర లాంగ్ సిగ్నేచర్ పెట్టారు, మళ్ళీ చివరి ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్లో షార్ట్ సిగ్నేచర్ పెట్టారనుకోండి, నాట్ మ్యాచ్ దట్, ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను వాటిల్లోనూ మన ఇన్ టైంలో మనం హాల్ టికెట్ రిసీవ్ చేసుకోలేం. కాబట్టి ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వీ షుడ్ క్లీన్లీ అబ్జర్వ్ దీస్ టూ. If there is something on the form you do not understand, ask for help. It's must అండి. మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఫిల్లింగ్స్ ఎలా చేయాలో మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా మనం వేరే వాళ్ళ హెల్ప్ అడగచ్చు. ఆస్క్ ఫర్ హెల్ప్. అదర్వైజ్ ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఐ రీడ్ ఇంగ్లీష్, ఐ నో ఇంగ్లీష్ అని మీకు నచ్చినట్టుగానే మీకు అర్థమైందే రాశారనుకోండి, దట్ టైమ్ ఆల్సో రిజెక్టెడ్ అవర్ ఫామ్. సమ్ లాసెస్ వీ గెన్. ఫర్ కన్వీనియన్స్ వీ కెన్ డివైడ్ ఫార్మ్స్ ఇంటూ 2 categories. ఓకే, ఇప్పుడు ఫామ్స్ని మనం 2 categories-లో చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ ఫామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఆఫ్లైన్ ఫామ్. So what is online form? We see different types of forms that are to be filled online. Nowadays, the educational institutions, universities and job recruiting agencies, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నవేడస్ అంతా ఆన్లైన్లోనే జరిగిపోతున్నది వర్క్ అంతా. సో ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎక్కువగా దీన్ని యూసేజ్ చేసేది ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, జాబ్స్ రిక్వైర్మెంట్ ఏజెన్సీస్ ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వి సీ దట్ స్పెసిమెన్ ఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ఫర్ ద ఇంటేక్ ఆఫ్ క్యాండిడేట్స్. సచ్ ట్రెండ్ కమ్స్ ఇన్ వాల్యూ విత్ ద చేంజ్ ఆఫ్ టైమ్ అండ్ టెక్నాలజీ. ఎప్పుడైతే టెక్నాలజీ మారిపోతూ వస్తూ ఉందో ఆ ట్రేడ్ మారిపోయింది, దాంతోపాటు అప్లికేషన్ ఫాము రిసీవింగ్స్ ఫామ్ ఫ్రేమింగ్ కూడా మారిపోయింది. ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మేడ్ దిస్ థింగ్ పాసిబుల్. అయితే ఇది కొంతమందికి అప్లికబుల్ అండి. కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళకి, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్ళే మాత్రమే ఇవి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ మొబైల్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఫామ్స్. రిమైనింగ్ పీపుల్కి ఇది అవైలబుల్ కాదనమాట. సో దిస్ టైప్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ సేవ్స్ టైమ్, మనీ అండ్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్రమ్ టెంపరింగ్. అదండి, మన చేతిలోనే ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి మనం ఫిల్ చేసుకొని అవసరం అయితే మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చూసుకొని స్కాన్ చేసుకొని అప్పుడు పంపించవచ్చు, కేర్ఫుల్ అబ్జర్వ్ చేసుకొని. దానికోసము పరిగెత్తి అప్లికేషన్ ఇంకెక్కడ ఉందో తెచ్చుకొని అప్లికేషన్ తెచ్చుకున్నాక మిగతా డీటెయిల్స్ ఏంటని అది తెలియకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి చూడటం ఇదంతా. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ వల్ల టైము, మనీ రెండు కూడా సేవ్ చేసుకోవటానికి ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ వెరీ సేఫ్ సైడ్ అంటే సెక్యూర్ ఫ్రమ్ ట్యాంపరింగ్. అలాగే మనది చాలా సెక్యూర్, మనమే పంపించి మనమే చూసుకుంటాం, ఇమీడియట్గా మనమే ఎక్నాలెడ్జ్ ఏంటనే చూసుకుంటాం కాబట్టి మనకు భయం ఉండే ఛాన్స్ లేదు. దెర్ ఆర్ మెనీ టైమ్స్ యూ ఆర్ ఆస్క్డ్ టు ఫిల్ అన్ ఆన్లైన్ ఫామ్.
ఎప్పుడు ఏ సందర్భాలు ఎక్కువగా మనం ఆన్లైన్ ఫాము అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఏ టైంలో? ఫర్ ఎగ్జాంపుల్, అప్లయింగ్ ఫర్ ఏ పాస్పోర్ట్, వీ నో దట్ పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఆన్లైన్ ఫామే. అప్లయింగ్ ఫర్ అన్ ఎంట్రన్స్ టెస్ట్, యా ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు కానివ్వండి, పోలీస్ సెట్ అప్పుడు కానివ్వండి, అలాగే ఇంకా ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ టెస్ట్లకి వాటికి మనం ఆన్లైన్ అప్లికేషనే ప్రిఫర్ చేస్తాం. అప్లయింగ్ ఫర్ ఏ సబ్స్క్రిప్షన్, సబ్స్క్రైబింగ్ ఫర్ ఏ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్, ఏదైనా సబ్స్క్రైబ్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్ ఫామ్ని ఫిలప్ చేస్తాం. అప్లయింగ్ ఫర్ ఏ ఓటర్ ఐడి, యా వీ నో దట్ అదర్ ఓటర్ ఐడి and any other benefitable forms we fill. Nowadays everyone used this online forms. Signing up for an email ID sign up kuda మనం ఫిల్అప్ చేసేటటువంటి ఫామ్ ఆన్లైన్ ఫామే. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ టు ఫిల్ ద ఆన్లైన్ ఫామ్స్. Look at the following online form given below. You see, first name, next class, choose your username, create a password, confirm your password, birthday, first month, next day, ఆ తర్వాత year, next gender, I am so and so, mobile phone number, your personal number only you put, your current email address, location, India, okay over. సో అప్లికేషన్ ఫామ్ని థరోగా రీడ్ చేసి దానిలో ఏమేమి ఇచ్చాడు ఫిల్లింగ్ ఫస్ట్ చూసుకోవాలి. బాక్సెస్ అన్నీ కూడా ఒకసారి మనం అది చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఆఫ్లైన్ ఫామ్స్. ఆఫ్లైన్ మీన్స్ అంటే కామన్లీ యూజ్డ్ బ్యాంక్ ఫామ్స్, పోస్ట్ ఆఫీస్, bus reservation, train reservation, savings. So all these kind of forms we filled it in our life. Money is kept in a saving accounts. So we observe now bank forms. Money is kept in a saving account in a bank or post office for the purpose of safety as well as for the interest that is occurred. So while opening an account in a bank, certain documents such as proof of identity and address need to be submitted along with photos. మన మనీని సేవ్ చేసుకోవాలన్నప్పుడు సేవింగ్ అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్లో దాచుకోవాలన్నా, పోస్ట్ ఆఫీస్లో దాచుకోవాలన్నా, సేఫ్టీ కోసం మనం ఇంట్రెస్ట్ అవనివ్వండి, సేఫ్టీ అవనండి, మన అవసరానికి కంపల్సరీ బ్యాంకుకి వెళ్ళి ఈ పనులు చేస్తూనే ఉంటాం. అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డాక్యుమెంట్స్ని మనం ఏమన్నా ఫిలప్ చేయాలన్నా, మన ప్రూఫ్ ఐడెంటిటీ అడ్రస్ అవన్నీ నీట్ చేయాలన్నా అక్కడ ఫొటోస్తో సహా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. రైట్, హియర్ వీ అబ్జర్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, it is for 5 marks. In public exam, they prefer 99.9% of our bank forms only. We should observe this. Take an example. Here an example. There is a Ramesh, Mr. Ramesh. He is your employer. Mr. Venugopal has asked you to deposit 625 rupees in his post office service account in Secunderabad post office. Fill in the form and deposited the money. The account number of Mr. Venugopal is 6543. ఇప్పుడు మీరు ఎం రమేష్ అనుకోండి, మీ దగ్గర ఉండే ఎంప్లాయీ వేణుగోపాల్ ఉన్నారు. అతను మిమ్మల్ని అడుగుతాడేమని 625 రూపాయలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్లో డిపాజిట్ చేయమని.
ఫిల్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద డిపాజిట్ ఆఫ్ ద మనీ అన్నాడు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్స్కి సంబంధించి ఫామ్ ఉంది చూడండి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఏ బ్యాంక్ అది? పైన వాడు ఇచ్చాడు చూడండి, సేవింగ్స్ అకౌంట్ ఇన్ సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్ అని. సో మనం అక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అన్నప్పుడు దాని పేరు రాయాలి, ఏ బ్రాంచ్ అనేది. ఇక్కడ వీడు ఎగ్జామ్లో కూడా మనకి ఇంతేనండి, 1 to 7 అని, 1 to 8 అని, 1 to 6 అని వాళ్ళు నెంబరింగ్ ఇస్తారు. మీరు రాసేటప్పుడు ఆ నెంబరింగ్ 1 అని ఉంది, ఆ 1 దగ్గర బ్రాంచ్ నేమ్ రాయాలి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ దగ్గర నెంబర్ 2 అని వేశాడు. ఇక్కడ పైన దాంట్లో అకౌంట్ నెంబర్ ఏముంది? 6543, అది వేయాలి. నెక్స్ట్ డేట్ అడిగాడు. పైన వాడు మనకు ఎగ్జాంపుల్లో కనుక డేట్ అడిగితే అదే డేటు మనం వేస్తాం, కానీ వాళ్ళు డేట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు డేటు ఏదైతే ఉంటుందో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ డేట్ వేస్తాం. ఓకే. పేడ్ ఇన్ టు ద క్రెడిటర్ ఆఫ్, ఎవరితో? ఎవరు క్రెడిటర్ ఆఫ్? ఎవరు ఇక్కడ? ఎవరు? మిస్టర్ రమేష్ అన్నాయన వాళ్ళ దగ్గర ఉండే ఎంప్లాయర్ అయిన వేణుగోపాల్ని అడిగాడు ఇవి వెయ్యి అని. ఇప్పుడు క్రెడిటర్ ఎవరు అయి ఉంటారు? ఎవరి పేరుతో? మిస్టర్ వేణుగోపాల్ పేరుతోనే కదా వేస్తున్నారు, కాబట్టి వేణుగోపాల్. ఎన్ని రూపీసు? 625 రూపీస్. రూపీస్ అని క్లియర్గా రాస్తే ఇన్వర్డ్స్ రాయాలి. 635 రూపీస్ ఓన్లీ అని రాయాలి. అదే ఆ తర్వాత వాడు ఆర్ఎస్ అని డాట్ పెట్టాడు చూడండి, నెంబర్ 6, అక్కడ ఫిగర్స్లో వేయాలి. 635 అని నెంబర్ వేసి బారో పెట్టాలి. చాలా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఫామ్లో కానివ్వండి, పోస్ట్ ఆఫీస్లో దానిలో కానివ్వండి, RUPES రూపీస్ అని క్లియర్గా ఇస్తే యూ షుడ్ రైట్ దట్ ఇన్ రూపీ, ఇన్ వర్డ్స్, వర్డ్స్లో రాయటమే 625 రూపీస్ ఓన్లీ అని. యువతలేమో ఫిగర్ వేస్తారు 625 అని. ఓకేనా? నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద చెక్ అన్నాడు, కింద డేటు నెంబర్ ఇచ్చాడు. అక్కడ ఏమి నెంబర్ అడగలేదు కదా మనల్ని. వాడు నెంబరు అడగనప్పుడు మీరు ఆ ఫామ్ని అక్కడ ఆ ఫిల్లింగ్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి వచ్చేయండి, 7th సిగ్నేచర్ ఆఫ్ ద డిపాజిటర్ ఆర్ మెసెంజర్. ఎవరు ఇక్కడ సిగ్నేచర్ చేస్తున్నారు? ఎవరిని వెళ్ళి ఆ పని చేయమన్నారు? వేణుగోపాల్ని, కాబట్టి అతని సిగ్నేచర్ని చేసేసుకుంటాడు. ఓకేనా? సో పైన వేణుగోపాల్ చెక్ రాయాలి, నువ్వు యూ డిపాజిటెడ్, ఆస్క్డ్ యూ, కింద నీ సిగ్నేచర్, నువ్వు డిపాజిట్ చేసావు కాబట్టి కింద సిగ్నేచర్ ఆఫ్ ద డిపాజిటర్ ఎవర్రా అని అంటే మిస్టర్ రమేష్. ఓకేనా?